నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్రను సాకారం చేస్తామన్న మంత్రి నారాయణ. 10 కోట్లకు పైగా చేరిన పోషణ్ అభియాన్ లబ్ధిదారులు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2027 నవంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామన్నారు. ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తి అవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలు ఉన్నాయి, 17,717 పీడిఎఫ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం. ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు గానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం సందర్శించిన అనంతరం ప్రాజెక్టు ప్రగతిపై ఈరోజు ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది నవంబర్ నాటికి ఫేజ్ 1A పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 14,000కు పైగా ప్రాజెక్టు నిర్వాసితులను తరలించినట్లు తెలిపారు. 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు. ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి నీతి ఆయోగ్ వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్ లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్
పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 440 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్లు మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్ 100 మీటర్స్ కి వెళ్ళింది. 28 సార్లు వచ్చారు. 82 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్ని చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడ్ అప్ చేశాం. ఆంధ్రప్రదేశ్ బిల్గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సుపరిపాలన, సాగులో కృత్రిమ సాంకేతికత, వైద్యారోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని అమలుపై మొత్తం 26 మంది అధికారులతో తాజాగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మానవ వనరుల అభివృద్ధి, సాధారణ పరిపాలనా శాఖతో పాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఒప్పందం కుదుర్చుకున్న అంశాల అమలును పర్యవేక్షించాల్సిందిగా టాస్క్ ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్రను సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047పై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. School of Planning and Architecture. Today they conducted one program or seminar. They are conducting some interaction regarding Vikasit Bharat 2047. In that actually many national experts and our principal secretary and director all actually they participated. Actually whatever actually the Prime Minister and Andhra Pradesh CM is expecting in that line actually they are working. I think these outcomes actually will take and make a policy decisions for the growth of the Andhra Pradesh nation. Thank you. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 97,52,00,000 రూపాయలు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద బీచ్కు నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దుర్గేష్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పరీక్షా పే చర్చ, మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి కరుణకుమార్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావుతో ఆయన మాట్లాడుతూ ప్రధాని నిర్దేశించిన సూచనలు పాటించడం ద్వారా విద్యార్థులు తమ సమస్యలను అధిగమించవచ్చని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించి దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ప్రధాని తీసుకుంటున్న చర్యలు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాయని ఆయన తెలిపారు. డాక్టర్ బి కరుణకుమార్, ప్రిన్సిపాల్, శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కృష్ణా డిస్ట్రిక్ట్, గుడ్లవల్లేరు. వారు మన దగ్గర ఉన్నారు. కరుణకుమార్ గారు, ప్రధాని మన్ కీ బాత్కి సంబంధించి చాలా అభిప్రాయాలు, చాలా చర్చలు జరగడానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మాట్లాడే మాటలపైన ఆ తరువాత కూడా చర్చలు జరుగుతున్నాయి. పరీక్షా పే చర్చ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక విశేషమైన కార్యక్రమం విద్యార్థుల పట్ల, మరీ ముఖ్యంగా కొంతమంది చాలా తెలివైన విద్యార్థులు కూడా ఒత్తిళ్లకు లోనవటం. పరీక్షలు అనేసరికి అంతవరకు చదువుకుని ఇంకా 2 రోజులు, ఒక్కరోజు పరీక్ష ఉందనగా వారు ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంటూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాని చాలా స్పష్టంగా
వాటిని ఎలా అధిగమించవచ్చు, ఎలా అధిగమించాలి అనే విషయాల్ని పరీక్షా పే చర్చ ద్వారా అయితేనేమి, ప్రధాని మన్ కీ బాత్ ద్వారా అయితేనేమి ఆయన చెప్పకనే చెబుతూ వస్తున్నారు. వీటి పట్ల ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ప్రిన్సిపాల్గా మీరు చూస్తూ ఉంటారు కొన్ని వందల మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని. మీ యొక్క విశ్లేషణ దీని పట్ల ఎలా ఉంటుంది? ప్రధానంగా స్వాభావికంగా ఒక ఉపాధ్యాయుడినైన నేను విద్యార్థులను వాళ్ళల్లో పటిమని పెంచడానికి నిర్దేశించినటువంటి అధ్యాపకేతరులను, తల్లిదండ్రులను ఆలోచింపజేసేదిగా, వాళ్ళ పిల్లలు ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి కారణభూతులుగా చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం చాలా చాలా ఆనందించదగినటువంటిది, స్వాగతించవలసినటువంటిది. ఆయన యొక్క ఆలోచనల్ని, ఈ దిశగా ఆయన చేస్తున్నటువంటి సూచనల్ని మనసా వాచా కర్మణ పాటిస్తూ ఆయన నిర్దేశించినటువంటి లేదా ఆయన ఆలోచనలో రూపుదిద్దుకున్న వికసిత భారతం 2047 నాటికి సంపూర్ణ భారతదేశం, నేటికి అన్ని దేశాలు గర్వించే భారతీయ సంస్కృతిని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సాక్షాత్కరింపచేయడానికి ఉపయోగపడుతుందనడం నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాల రేటు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పోషణ అభియాన్ సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 కోట్ల మంది పైగా లబ్ధి పొందినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమంలో వెల్లడించింది. దీంతో భారత్లో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 47,48,000 మంది 6 నెలలలోపు చిన్నారులు, 8,33,00,000 మంది 6 నెలల నుండి 6 ఏళ్లలోపు చిన్నారులు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొంది. 51 లక్షల మంది కౌమార దశలో ఉన్న బాలికలు, 57,02,000 మంది గర్భిణీలు, 51 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలనకు ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. ఎంపీపీ ఎన్నికకి అలాగే వైస్ ఎంపీపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది. గతంలో కూడా కోరం లేక 2 సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో చేసి కోరం లేకపోయినా కూడా ఎన్నిక కండక్ట్ చేయమని చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ జరిగింది, సజావుగా జరిగి అన్ని విధాలుగా ఈ ఎన్నిక అనేది అవడం జరిగింది. ఇవన్నీ మేము పట్టించుకోము. చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు 20-25 సంవత్సరాల ప్రజలు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న ఇది వల్ల ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిభ ప్రదర్శించిన బాలబాలికలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం, సాంస్కృతిక కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రావీణ్యం సాధించిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్లైన్ నేషనల్ అవార్డ్ పోర్టల్ awards.gov.in ఈ ఏడాది జూలై 31 నాటికి దరఖాస్తులు అందించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇప్పుడు చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. భోజనం టైం కు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. వార్తలకు తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత 9 నెలల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. భీమవరం పురపాలక సంఘంలో 1,02,12,000 రూపాయల రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేసి, అవసరాలు ఆలోచన చేసి ఈ రోడ్లన్నీ పెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. ఈ 9 మాసాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవారి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజైతే కోట్లాది రూపాయలు బీసీలకు లోన్లు పెట్టుకోమని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే పేదవారి కోసం దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన జరుగుతుంది. వేసవి దృష్ట్యా అనంతపురం నగరంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో 50 డివిజన్లకు మంచినీటి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పిఏబిఆర్ డ్యాం నుండి నగరానికి నీటి సరఫరా చేయడం జరుగుతుందని, డ్యాంలో సమృద్ధిగా నీరు ఉండడం వలన వేసవిలో నగరానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో వాటర్ సప్లై స్కీమ్కి సంబంధించి మనం సర్ఫేస్ వాటర్ స్కీమ్ ఉందండి. ఇక్కడ పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఎంఎల్డి వాటర్ని మనము సర్ఫేస్ స్కీమ్ ద్వారా ప్రజలకి మంచినీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. దీనిలో సుమారు 30 OHSRలు మనకి పట్టణ పరిధిలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మ్యాక్సిమము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేయబడింది. అందువల్లనే మనకి ఇతర పురపాలక సంఘాల్లో లాగా మన సమ్మర్లో ఇక్కడ ఎక్కువ ట్యాంకర్లు తిప్పే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమము వాటర్ సప్లై అంతా కూడా ట్యాప్ కనెక్షన్ల ద్వారానే అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సుమారు 37,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 50 డివిజన్ల పరిధిలో 23 డివిజన్స్కి రోజువారీ ప్రాతిపదికన, 27 డివిజన్స్కి రోజు మార్చి రోజు ప్రాతిపదికన వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ ఐఏఎస్ గారు ఒక రివ్యూ తీసుకొని ఒక దిశానిర్దేశం చేశారు పురపాలక సంఘానికి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని. ప్రాచీన కళల్లో నాటక రంగం ప్రధానమైంది. బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా నాటక రంగం విరాజిల్లుతుంది. పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశంలోనూ నాటక ప్రక్రియ ఒకేసారి మొదలైంది. ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను బట్టి నాటక రూపం మారుతుందేమో కానీ మూల సూత్రం మాత్రం ఒకటే. మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర నాటకంలో, తెలుగు నాటకంలో ఈరోజు ఈ మాత్రం నాటకం నడుస్తోంది అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత పరిషత్ అనేటువంటి విధానం మీద 70-80 పరిషత్తులు సంవత్సరానికి జరుగుతున్నాయి.
దరిదాపు 70-80 స్క్రిప్ట్లు కూడా కొత్త వస్తూ ఉంటాయి. ఒక నాటకం కనుక తయారైతే ఒక పరిషత్తులో దాని కనుక మెప్పుకోలు ఒప్పుకోలు జరిగితే దరిదాపు ఆ సంవత్సరం అది పండగ చేసుకుంటుంది. ఆ నాటకం కూడా ఆనందంగా ఉంటుంది, నాటక కళాకారులు కూడా తృప్తిగా ఉంటారు. ఆసియాలోకెల్లా అతిపెద్దదైన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఇందిరాగాంధీ స్మారక తులిప్ పూదటను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. 50 హెక్టార్ల విస్తారంలో 1.5 మిలియన్లకు పైగా తులిప్ పుష్పాలు వికసించిన ఈ తోట వర్ణరంజితంగా శోభిల్లుతూ చూపరులను మైమరిపింపజేస్తుంది. డాల్ సరస్సుకు జబర్వాన్ కొండలకు మధ్య ఉన్న ఈ తోటను తెరవడంతో ఏటా కాశ్మీర్లో పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తులిప్ పుష్పాలను ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం తోటలో సరదాగా విహరిస్తూ సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులిప్ తోట కాశ్మీర్ సౌందర్యాలకు ప్రతీక అని, ప్రకృతిని ప్రేమించే వారికి ఇదొక ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. పర్యాటకులకు సైతం తులిప్ పూల సౌందర్యాలను ఆస్వాదిస్తున్నారు. बाबा मेरा ड्रीम था कश्मीर आने का, वो कोरोना से पहले आना था लेकिन नहीं हुआ, लेकिन आज मैं कश्मीर पे हूँ, मैं बहुत ही एंजॉय कर रही हूँ और मुझे बहुत अच्छा लगा कश्मीर। आई लव कश्मीर। सोच रही हूँ कि नेक्स्ट टाइम कब आओ। आज यहाँ पर हूँ लेकिन, और ये देखिए लक आज अच्छा है कि ट्यूलिप गार्डन आज खुला हुआ है। सब कल बोल रहे थे कि नहीं होगा क्योंकि अभी फ्लावर नहीं आए, लेकिन आज जब देखा कि सब बोल रहे कि लक अच्छा है, शायद आज मिल जाएगा, तो सच में देखा आज तो सच में लक बहुत बढ़िया है। ट्यूलिप गार्डन आने के बाद मुझे मिला है फ्लावर देखने को मिला है, और सबसे ज्यादा मुझे ये ऑरेंज कलर का फ्लावर माइंड ब्लोइंग लगा। ट्यूलिप गार्डन प्लस कश्मीर एक हेवन है, इसके जैसी ब्यूटी और कहीं मैंने देखी नहीं है। हमने इंडिया में बहुत जगह घूमे हैं, बहुत जगह गए हैं, बट कश्मीर जगह मींस डेफिनेटली ये तो हम शब्दों में बयान नहीं कर सकते, इतना सुंदर है। భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త మైలురాళ్లను సాధిస్తోంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో రక్షణ రంగంలో అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన భారత్ నేడు మరో మైలురాయిలను అధిగమించింది. ఏటా 28 మిలియన్ వాహనాల ఉత్పత్తి చేస్తోంది. విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాలను ప్రోత్సహించిన పిఎల్ఐ పిఎంఈఐ పథకాల నుండి గణనీయమైన ప్రోత్సాహం లభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 4.5 మిలియన్ల యూనిట్ల ఎగుమతి చేసింది. ఎఫ్డిఐలో $36 బిలియన్ ఆకర్షించింది. అలాగే జీడీపీకి 6.6% తోడ్పడింది. భారతదేశం ఆటోమేటివ్ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. అత్యధికంగా 3 చక్రాల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ద్విచక్ర వాహనాల తయారీదారుల్లో మొదటి 2 స్థానాల్లో ఉంది. ప్రయాణికులు వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆటో కాంపోనెంట్ రంగం 2030 నాటికి $100 బిలియన్ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. के स्थापित होने की तस्वीर का अंदाजा इस आंकड़े से आसानी से लगाया जा सकता है। साल 91-92 में 20 लाख प्रति वर्ष वाहन निर्माण की क्षमता भारत में थी, जो अब बढ़कर साल కేరళలో మోహన్ లాల్ అభిమానులు వినూతంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ మొదటి షో చూడటానికి అభిమానులు సినిమాలో తమ అభిమాన హీరోలని నల్ల చొక్కాలు ధరించి థియేటర్లో సందడి చేశారు. అభిమాన హీరో వస్త్రధారణను అనుసరిస్తూ మొత్తం ప్రేక్షకులు తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. థియేటర్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తొలి షో నిరంతర ప్రదర్శనలతో సినీ ప్రేమికులు ఉత్సాహపరుస్తుంది. అభిమానులు వినూతంగా హీరోలకు జేజేలు పలకడం విశేషంగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు సైతం ఈ అభిమానుల సందడిని వైరల్ చేస్తున్నారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇమిగ్రేషన్ విదేశాల బిల్లు 2025పై ఈరోజు లోక్సభలో ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వారిపై నిఘా ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి పౌరుని డేటాను సేకరిస్తామన్నారు. తద్వారా దేశాభివృద్ధి భద్రతకు హామీ ఏర్పడుతుందన్నారు. భారతదేశం మానవత్వం పట్ల తన విధులను నిర్వర్తిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి ఔదార్యంతో పాటు కఠినత్వం కూడా అవసరమని పేర్కొన్నారు. భారతీయ వలసదారులు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా సుసంపన్నం చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. कितनी अवधि तक आता है और किस उद्देश्य तक आता है, ये जानने का अधिकार इस देश की सुरक्षा के लिए बहुत जरूरी
और ये कोई नया विचार नहीं, आगे मैं बताऊंगा। कई सालों से अधिकार अलग अलग कानूनों में चित्रे पड़े थे, हमने एकत्रित कर यहां लाने का प्रयास किया है और ये विधेयक के पास होने के बाद संपूर्ण व्यवस्थित, एकीकृत और अप टू डेट लेखा जोखा हर भारत में आने वाले विदेशी नागरिक का रखने का काम होगा। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం 77,087 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రా ట్రేడ్లో 77,082 నుంచి 77,747 పాయింట్ల మధ్య కదలాడి సూచీ చివరికి 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 23,591 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800 నెంబర్కు రేపటిలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంతో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.